అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రయాణంలో పదనిసలు. రచయిత గన్నవరపు నరసింహమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, నేను ప్లాట్ఫారం మీదకు చేరేసరికి ప్రశాంతి ఎక్స్ప్రెస్ బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది అన్న ప్రకటన మైకులో 3 భాషల్లో వినిపిస్తోంది. గబగబా ఏసీ కంపార్ట్మెంటు చేరుకొని అందులోకి ప్రవేశించాను. అప్పటికే ట్రైన్ విజిల్ వేస్తూ కదలడం మొదలైంది. అదృష్టవశాత్తు నాకు ఇన్సైడ్ లోయర్ బెర్త్ దొరకడంతో బ్రీఫ్ కేసుని కింద పెట్టి తాళం వేసి ప్రశాంతంగా కూర్చున్నాను. అప్పటికి రైలు ప్లాట్ఫారం పూర్తిగా దాటేసింది. ఇంతలో ఒక అమ్మాయి పరుగున వచ్చి తన సూట్ కేసుని నాకెదురుగా ఉన్న బెర్తు మీద పెడుతూ, అంకుల్, ఇది 15 అని అడిగింది. అవునమ్మా అన్నాను. ఆమె దాని మీద కూర్చుంటూ ముఖం మీద పట్టిన చెమటను తుడుచుకోసాగింది. నువ్వు అదృష్టవంతురాలివి, కొద్దిగా ఆలస్యమైతే తప్పిపోయి ఉందువు అన్నాను. తప్పంతా మా డాడీదే. ఆఫీస్కి వెళ్ళిన వెంటనే కారు పంపిస్తానని చెప్పి అరగంట కిందట పంపించారు. అందుకే లేట్ అయింది, లేచి ఫ్యాన్ వేస్తూ చెప్పిందామె. అప్పుడు చూశానామెను. తెల్లగా, పొడవుగా, ముఖం ఆకర్షణీయంగా ఉంది. చూడడానికి సాఫ్ట్వేర్ అమ్మాయిలా కనిపిస్తోంది. కొద్దిసేపటి తర్వాత ఆమె ల్యాప్టాప్ తీసి ఆన్ చేస్తూ, అంకుల్, మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు అని అడిగింది. నేను గుంటూరు వెళ్తున్నానమ్మా, అక్కడ మా అమ్మాయి ఉంది. మరి నువ్వు అని తిరిగి ఆమెని అడిగాను. బెంగళూరు అంకుల్ అందామె ల్యాప్టాప్ని సీటు మీద పెడుతూ. అక్కడ జాబ్ చేస్తున్నావా? అవునంకుల్, అక్కడ ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాను. మరి మీ నాన్నగారు? డాడీ ఇక్కడే విశాఖపట్నంలో స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు అంటూ ఆమె చెబుతుండగానే సెల్ ఫోన్ మోగింది. దాన్ని ఆమె రిసీవ్ చేసుకొని, హలో డాడీ, లక్కీగా అందింది. 1 నిమిషం ఆలస్యమైతే తప్పిపోయేది. సరే, బెంగళూరు చేరగానే మళ్ళీ చేస్తాను, బై అంటూ ఫోన్ కట్ చేసింది. ఇంతలో అనకాపల్లి స్టేషన్ వచ్చింది. ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్ మర్చిపోవడంతో ప్లాట్ఫారం మీదకు వెళ్ళి ఒక బాటిల్ కొని తెచ్చాను. నేను తిరిగి వచ్చేటప్పటికి ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. కానీ మాట్లాడుతుంటే ఆమె ముఖంలో ఆందోళనను గమనించాను. కొద్దిసేపటి తర్వాత నేను నిద్రలోకి జారిపోయాను. అలా ఎంతసేపు నిద్రపోయానో తెలియదు. కానీ ఎవరివో బిగ్గరగా మాటలు వినిపిస్తూ ఉండటంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. కిటికీ తెరలు తొలగించి చూస్తే ట్రైన్ రాజమండ్రి స్టేషన్లో ఆగి ఉంది. ఎదురు సీట్లో ఆ అమ్మాయి పక్కన ఎవరో ఒక అబ్బాయి కూర్చొని మాట్లాడుతూ కనిపించాడు. నేను లేవడం గమనించి ఆ అమ్మాయి అతనితో మాట్లాడవద్దని సైగ చేయడాన్ని గమనించాను. నేను ఆ అమ్మాయిని అబ్బాయిని మార్చి చూస్తూ ఉండటంతో ఆమె, అంకుల్, ఇతను హరీష్, మా కంపెనీలో నా కొలీగ్, వాళ్ళది రాజమండ్రి అంటూ అతన్ని పరిచయం చేసింది. అతను నా వైపు చూస్తూ నమస్తే అన్నాడు. చూడడానికి 6 అడుగుల పొడవుతో తెల్లగా ఉన్నాడు. మీ బెర్త్ ఎక్కడా అని అడిగాను, ఏదో మాట్లాడాలి అని. నాది పక్క కూపే అతను చెబుతుండగానే సెల్ మోగడంతో బయటకు వెళ్ళి మళ్ళీ కాసేపటికి తిరిగి వచ్చి, కల్పన, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి, ఇంకేం సమస్యలు లేవు, నువ్వేం కాబరా పడొద్దు అని ఆమెతో చెప్పాడు. నాకెందుకో ఆ అబ్బాయి ప్రవర్తన, మాట్లాడే తీరు కొంచెం విచిత్రంగా తోచాయి. ఇంతలో అతని సెల్ ఫోన్ మళ్ళీ మోగడంతో అతను పరుగున బయటకు వెళ్ళిపోయాడు. నేను కూడా బాత్రూంకు వెళ్లాల్సి రావడంతో అతని వెనకే వెళ్ళాను. అతను కంపార్ట్మెంటు తలుపు తీస్తున్నప్పుడు చేతిలోని సెల్ కిందకు పడిపోతే దాన్ని తీసుకోవడానికి వంగినప్పుడు అతని జేబులోంచి ఒక ఇన్లాండ్ లెటర్ కిందకు పడిపోవడం నేను గమనించాను. అతను దాన్ని గమనించకుండా సెల్ తీసుకొని మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు. నేను ఆ ఉత్తరాన్ని అతనికి ఇవ్వాలని తీసి బయటకు వెళ్ళి చూశాను. అతను వాష్ బేసిన్ దగ్గర ఎవరితోనో బిగ్గరగా మాట్లాడుతూ కనిపించాడు.
నీకు చెప్పింది చెయ్యరా బాబు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. కల్పన వాళ్ళ పేరెంట్స్ పెళ్లి తర్వాత గొడవ పెడతారంటావా? ఒక్కసారి పెళ్ళి అయిపోతే అన్నీ అవే సర్దుకుంటాయిరా. మా మేనమామతో కూడా గొడవలేం ఉండవు. నీకేం తెలుసురా నా కష్టాలు. కల్పనని ఈ పెళ్ళికి ఒప్పించడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. కల్పన ఒక్కతే కూతురు. వాళ్ళ బాబుకి బోలెడ్ డబ్బుందిరా. సంవత్సరం నుంచి లైన్లో పెడితే మొన్న ఒప్పుకుంది. సర్లే, మిగతా విషయాలు తర్వాత మాట్లాడతాను, నువ్వు అన్ని ఏర్పాట్లు చూడు అంటూ ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ పరుగున లోపలికి వెళ్ళిపోయాడు. అతనికి ఆ ఉత్తరం ఇద్దామని అక్కడే నిల్చొని ఉన్న నాకు అతని మాటలు నాలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. ఇప్పుడు అతని మీద నాకు మరింత అనుమానం కలిగింది. ఆమె ముఖంలో ఆందోళన. ఆ అబ్బాయికి మాటిమాటికి ఫోన్లు వస్తున్నాయి. ఆ అమ్మాయిలో ఏదో బాధ కనిపించింది. అమాయకమైన ఆ కల్పనని ఈ ప్రబుద్ధుడెవడో మోసం చేసి పెళ్లి చేసుకోబోతున్నట్లు నాకు అనుమానం కలిగింది. ఆమె ఈ మోసగాడి మాటలు నమ్మి మోసపోతున్నట్లు అనిపించింది. అందుకే ఆ సమయంలో ఆ ఇన్లాండ్ లెటర్ని అతనికి ఇవ్వాలి అనిపించలేదు. అందులో ఏముందో తెలుసుకోవాలి అనిపించింది. ఒక విధంగా అది తప్పే అయినా వారిజాక్షులందు వైవాహికంబులందు అన్న పద్యం గుర్తొచ్చి ఆ ఉత్తరాన్ని బాత్రూంలోకెళ్ళి చదవడం మొదలుపెట్టాను. అది విజయవాడ దగ్గర ఒక పల్లె నుంచి అతని మేనమామ రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది: ప్రియమైన మేనల్లుడు హరీష్కి మీ మేనమామ రమణమూర్తి ఆశీర్వదించి రాయున్నది. ఉభయ కుశలోపరి. నిన్ననే మాధురి ఎంసీఏ రిజల్ట్స్ వచ్చాయి. దానికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇది వరకు నీకు చెప్పినట్లు ఈ వేసవిలో మీ ఇద్దరి పెళ్ళికి ముహూర్తాలు పెట్టిద్దాము అనుకుంటున్నాను. 2 ఏళ్ల క్రితమే మీ పెళ్లి చేస్తానంటే మాధురి చదువు పూర్తయ్యేదాకా వాయిదా వెయ్యమని నువ్వు చెప్పడంతో ఈ 2 ఏళ్ళు ఆగాను. అది కూడా ఇప్పుడు పూర్తయ్యింది. ఇక మీ పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. హాయిగా మీరిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతికేయవచ్చు. పెళ్ళైన 3 ఏళ్లకే మీ నాన్న చనిపోతే మీ అమ్మ నానా కష్టాలు పడి నిన్ను 10వ తరగతి దాకా చదివించింది. భర్త పోయాడన్న బెంగే చివరికి దాని ప్రాణాల్ని కూడా తీసింది. చనిపోయే ముందు నిన్ను నా చేతుల్లో పెడుతూ మాధురిని నీకిచ్చి పెళ్లి చెయ్యమని కోరింది. కాబట్టి నా చెల్లెలి చివరి కోరికను తీర్చవలసిన బాధ్యత మనిద్దరి మీద ఉంది. అదృష్టవశాత్తు నువ్వు చదువుకొని ప్రయోజకుడవయ్యావు. ఇప్పుడు మీ అమ్మ చివరి కోరిక తీర్చే సమయం ఆసన్నమైంది. ఇంకా ఈ పెళ్లి ఆలస్యం చేస్తే ఊళ్ళో వాళ్ళంతా తలో మాట అంటారు. కాబట్టి ఈ ఉత్తరం అందగానే తక్షణం నువ్వు బయలుదేరి రావలెను. నువ్వు వచ్చిన తర్వాత ముహూర్తాలు పెట్టిస్తాను. ఈ విషయాలు ఫోన్లో చెబితే బాగుండదని ఉత్తరం రాస్తున్నాను. మీ అత్తయ్య మాధురి నిన్ను అడిగినట్లు చెప్పమన్నారు. ఉంటాను, మీ మేనమామ రమణమూర్తి. ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత నా అనుమానం పూర్తిగా బలపడింది. మేనమామ కూతుర్ని కాదని డబ్బు కోసం ఈ అమ్మాయిని వలలో వేసుకొని పెళ్లి చేసుకోబోతున్నాడన్నమాట. కల్పన కూడా అమాయకంగా హరీష్ మాటలు నమ్మి తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లికి ఒప్పుకున్నట్లుంది. బహుశా దీనికి కారణం వయసు, ఆకర్షణ అనుకుంటాను. నాకెందుకో ఆ క్షణంలో కల్పనని హరీష్ నుంచి రక్షించాలి అనిపించింది. కానీ ఎలా? ఒకవేళ తను చెప్పినా ఆమె నమ్ముతుందా? అయినా ముక్కు మొహం తెలియని ఆమె గురించి తనకెందుకు ఆ బాధ? ఇలా రకరకాలుగా నా ఆలోచనలు సాగిపోతున్నాయి. చివరకు ఒక ఆడపిల్ల తండ్రిగా ఆమెను రక్షించాలి అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఉండగా నా మెదడులో ఫ్లాష్ లాంటి ఆలోచన వచ్చింది. అతని మేనమామ రమణమూర్తి రాసిన ఉత్తరంలో తన సెల్ నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్కి ఫోన్ చేసి అతనికి ఈ పెళ్లి విషయం చెబితే కొంత ఫలితం ఉండొచ్చు అనిపించింది. ఇక ఈ పరిస్థితుల్లో ఆ హరీష్ నుంచి కల్పనని కాపాడాలి అంటే నాకు ఇంతకన్నా వేరే మార్గం లేదనిపించింది. ఆ నెంబర్కి రింగు చేయడం మొదలుపెట్టాను. అరగంట తర్వాత నాకెదురుగా కూర్చున్న హరీష్ సెల్ మోగింది. అతను ఎవరితో మాట్లాడిన తర్వాత కల్పనతో, కల్పన, మా మేనమామకి విజయవాడలో యాక్సిడెంట్ అయ్యిందంట. హాస్పిటల్లో జాయిన్ చేశారట.
ట్రైన్ ఇప్పుడే అదృష్టవశాత్తు ఏలూరు దాటింది. తర్వాత వచ్చేది విజయవాడే. నేను అక్కడ దిగి మామను చూడటానికి వెళ్తాను. నువ్వు బెంగళూరుకి కంటిన్యూ అవ్వు. ఈ పరిస్థితిలో నేను వెళ్ళకపోతే బాగుండదు. నేను పని మీద రాజమండ్రి వచ్చినట్లు వాళ్ళకి తెలుసు. అతను నన్ను చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేశాడు. అయినా నువ్వేమీ గాబరాపడకు. ముహూర్తం ఎల్లుండి కదా, ఆ వేళకు నేను ఏదో ఫ్లైట్ పట్టుకొని వచ్చేస్తాను అంటూ ఉండగానే విజయవాడ స్టేషన్ వచ్చేసింది. రైలు ఆగగానే హరీష్ విజయవాడలో దిగిపోయాడు. అతను ప్లాట్ఫారం గేటు దాటే వరకు ఆమె ట్రైన్ డోర్ దగ్గర ఉండి ఆ తర్వాత లోపలికి వచ్చి కూర్చుంది. అప్పుడు ఆ అమ్మాయికి అసలు విషయం చెప్పాలి అనిపించింది. అమ్మాయి, నీ పేరు కల్పన కదూ? ఆ అబ్బాయిని రాజమండ్రి నుంచి నేను గమనిస్తున్నాను. బహుశా నా ఆలోచన సరి అయినదైతే నువ్వు మీ తల్లిదండ్రులకు తెలియకుండా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు గ్రహించాను. నిజమేనా అని అడిగాను. నా మాటలు ఆమెకు ఆశ్చర్యం కలిగించాయి. నాకు నువ్వెవరో తెలియకపోయినా నీ విషయంలో తలదురుస్తున్నందుకు క్షమించు. నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రినే. అందుకే నీకు అన్యాయం జరగకూడదని నా కోరిక. ఈ వయసులో నీలాంటి ఆడపిల్లలు తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ. అది మీ తప్పు కాదు, వయసు ప్రభావం అది. నీ మీద నమ్మకంతో మీ వాళ్ళు నిన్ను బెంగళూరు పంపిస్తే ఇలా వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుంటే ఎలా చెప్పు? వాళ్ళు ఎంత క్షోభకు గురవుతారో ఆలోచించావా? దాంతో మీ కుటుంబం పరువు బజారున పడుతుంది. నీ కారణంగా మీ తల్లిదండ్రులు సమాజంలో తలదించుకోవలసిన పరిస్థితి రావటం మంచిదంటావా? నా మాటలు ఆమె మీద పనిచేసినట్లు కనిపించాయి. ఆమె మౌనంగా అన్నీ వినసాగింది. ఇంతకీ నువ్వు ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకున్నట్టు లేవు. అదృష్టవశాత్తు అతని జేబులో నుండి పడిన ఈ ఉత్తరంతో అతని అసలు స్వరూపం తెలిసింది. అదీకాక అతను స్నేహితుడితో మాట్లాడుతుంటే అన్ని విషయాలు నాకు తెలిసాయి. ఇతన్ని తన మేనమామ పెంచి తన పిల్లనిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. కానీ కేవలం నువ్వు డబ్బున్న పిల్లవని తెలిసే తన మేనమామ కూతుర్ని కాదని నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. నువ్వు అమాయకురాలివి కాబట్టి అతన్ని గుడ్డిగా నమ్మేశావు. అతడు ఎటువంటి వాడో తెలుసుకోవాలి అంటే ఈ ఉత్తరాన్ని చదువు అంటూ నాకు దొరికిన ఆ ఇన్లాండ్ కవర్ ఆమెకిచ్చాను. ఆ ఉత్తరాన్ని ఆమె గబగబా చదవడం మొదలుపెట్టింది. క్రమక్రమంగా ఆమె ముఖంలో రంగులు మారడం నేను గమనించాను. ఆమె దాన్ని పూర్తిగా చదివి నాకిస్తూ, అంకుల్, ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళడానికి ఏదైనా ట్రైన్ ఉందా అని అడిగింది. ఆమె మాటలు విన్న నాకు ఒక్కసారిగా ఆనందం కలిగింది. నా ప్రయత్నం ఫలించినందుకు లోలోపల సంతోషిస్తూ, ఉందమ్మా, అదిగో పక్క ప్లాట్ఫామ్ మీద ఈస్ట్ కోస్ట్ మరో 5 నిమిషాల్లో బయలుదేరబోతోంది. అనౌన్స్మెంట్ వస్తోంది కూడా అన్నాను. ఆమె వెంటనే తన బ్రీఫ్ కేస్ని తీసుకుంటూ, అంకుల్, నేను దాంట్లో విశాఖ వెళ్ళిపోతాను. మీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరే గాని ఆదుకోకపోతే జీవితాంతం బాధపడేదాన్ని. ఈ విషయంలో నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అంటూ పరుగు పరుగున ఆ ట్రైన్ వైపు బయలుదేరింది. అమ్మాయి, ఆగు అని నేను అనగానే ఆమె ప్లాట్ఫారం మీద ఆగింది. నేను రైలు దిగి, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నిజానికి వాళ్ళ మేనమామకి ఏ యాక్సిడెంటు జరగలేదు. నేనే అతనితో మాట్లాడి అలా చెప్పమన్నాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు, త్వరగా బయలుదేరు అంటూ నా విజిటింగ్ కార్డు ఆమెకిచ్చాను. ఆ కార్డు తీసుకొని ఆమె త్వరగా వెళ్ళి ట్రైన్ ఎక్కింది. ఎక్కిన మరుక్షణం అది కదిలిపోయింది. ఆ ట్రైన్ ప్లాట్ఫారం దాటే వరకు నేను ఆమెకు చేతులూపుతూ వీడ్కోలు పలికాను. 2 నెలల తర్వాత మా ఇంటి అడ్రస్కి 2 శుభలేఖలొచ్చాయి. ఒకటి కల్పన నుంచి. వరుడు మాత్రం హరీష్ కాదు, శ్రీవత్స, ముంబైలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రెండోది రమణమూర్తి పంపిన శుభలేఖ. అందులో చిన్న ఉత్తరం కూడా ఉంది. తన కూతురు మాధురి పెళ్ళి తన మేనల్లుడు హరీష్తో విజయవాడలో జరగబోతున్నట్లు, దానికి నన్ను తప్పక హాజరు కమ్మని అందులో రాసి ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.